ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయినా సరే శని బలంగా ఉన్నారు. వీరికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అడుగు ముందుకు వెళ్తాయి. నలుగురితో పాటు సరదాగా ఉండాలి, నలుగురితో పాటు కలిసి ఉండాలి. ప్రస్తుతం మనం చేస్తున్న పనికి అందరితో కలిసి ఉండడం, మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. మన ఒక పని ముందుకు వెళ్దాం అనుకుంటాం, లాగేవారు వెనుక్కుంటారు. ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా పైకి ఎదుగుతున్నారనే భావన కూడా 10 మందికి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఇది అందరికీ కదండి, కొంతమందికి మట్టుకే. కాబట్టి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ ఏదొచ్చినా సరే, ఏమైనా వచ్చినా చెప్పకుండా ఉండడం, మన వరకు మన పని చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారపరంగా ముందుకు వెళ్ళడం రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. వినాయకుడికి దండం పెట్టుకుని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టండి. ఏదైనా సరే దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. కొన్ని పనులు రావు అనుకున్న పనులు కూడా రావడం అనేది జరుగుతుంది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. రాస్య చతుర్థాధిపతి గురువు అష్టమంలో బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కూడా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఏదైతే పరీక్షలు రాస్తున్నారో, ప్రిపరేషన్ అవుతున్నారో ఆ రంగం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్యులు ఉన్న వారికి విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయినా సరే పనులు నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ చివరిలో పూర్తవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు కావచ్చు, జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా భాగస్వామి వ్యాపారాలు కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అయితే మీకు భాగస్వామి వ్యాపారం అనేది ఇంట్లో వాళ్ళతోనే పెట్టుకోవడం అనేది చెప్పదగింది. లేకపోతే బయట వాళ్ళతో భాగస్వామి కలవడం వల్ల వాళ్ళకు ఉపయోగం తప్పితే కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు మీరుగా వ్యాపారం చేసుకోవడం అనేది చెప్పదగింది. అదేవిధంగా రాజకీయ రంగంలోని వారికి మంచి కాలం అని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాత లభించే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా మంచి పదవి కూడా అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. సినీ కళారంగాల వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రంగాలకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.